మీరు ఇంట్లోనే ఉండి రోజుకి రూ. 3,000 సంపాదించుకోవాలనుకుంటున్నారా? అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడితేనే మీకు రోజుకు రూ. 2,000 వస్తాయని చాలా వరకైతే రీల్స్ అయితే మీరైతే చూస్తారు కదా! వాస్తవంగా ఈ మాఫియా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అలాగే నిజంగా మనకి రోజుకి రూ. 2,000 వస్తాయా? అలాగే ఆన్‌లైన్‌లో ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళకి నిజంగానే లక్షల లక్షల రూపాయలైతే వస్తుందా? అసలు ఏం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు మోసపోతున్నారు? దీని తర్వాత ఎవరు ప్రాణం విడిచి వెళ్ళిపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఈ బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈజీ మనీ కోసం చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీంట్లో అయితే దిగడం అయితే జరిగిందండి. దిగిన తర్వాత చాలా వరకైతే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అసలు ఈ మాఫియా ఏంటి? వీటి గురించి మనమైతే డీటెయిల్‌గా పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. అదే విధంగా చూసుకుంటే ఓకే సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో యూట్యూబరు. సో 100,00,00,000 స్కామ్ అని మనకైతే కొన్ని కొన్ని టీవీ ఛానెల్స్ అయితే మనమైతే చూసాం కదా! నిజంగా తను 100,00,00,000 స్కామ్ చేసిండా? అసలు ఏం జరిగింది? అలాగే ఈజీగా వచ్చేసి ఎవరైనా రోజుకి 30,000, 20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఒక కంపెనీలో జీతంగా పనిచేసే ఎంప్లాయీకి వచ్చేసి సంవత్సరానికి మనకైతే రూ. 3,00,000 ఇస్తే నెలకి చూసుకుంటే రూ. 30,000, రూ. 35,000 అయితే వస్తాయి. అలాంటిది ఒక గంట పని చేస్తే, 2 గంటలు పని చేస్తే నిజంగా రోజుకి 10,000-30,000 ఎవరైనా సంపాదిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? వాటి గురించి మీకైతే పాయింట్ టు పాయింట్ అయితే చెప్తా. జస్ట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఈజీగా మీరు మనీ సంపాదించుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఈ తప్పు గనుక చేస్తే మాత్రం లైఫ్‌లో మీరైతే కోలుకోలేరు కాబట్టి ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో, మొన్నటి నుంచి నేను వచ్చేసి ఏం చేశానంటే, ఎవరైతే ఇలా బెట్టింగ్ ప్రమోషన్ అంటే గతంలో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు కదా! ఇప్పుడు ఏదైతే ఈజీ మనీ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళైతే ఉన్నారో, వాళ్ళని నేనైతే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. దాదాపుగా మనకైతే 10 మంది అయితే కాంటాక్ట్ అయితే అయ్యాం. సో, 10 మంది మనకి ఏం చెప్తున్నారంటే, బ్రదర్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా! మా దగ్గర 3 ప్యాకేజీలున్నాయి. ఎలాంటి ప్యాకేజీలంటే అవి ముందు మీరు బేసిక్ ప్లాన్ తీసుకుంటే రూ. 399 పడుతుంది. ఇంకో ప్లాన్ తీసుకుంటే మీకు రూ. 799 పడుతుంది. ఇంకో ప్లాన్ తీసుకుంటే రూ. 1,200 అయితే పడుతుంది. ఓకే బ్రదర్ మనం తీసుకుందాం. ఓకే. మన హై లెవెల్ ప్లాన్ రూ. 1,299 తీసుకుందాం. ఓకే. ఇచ్చేసాను. 1,200 వచ్చిన తర్వాత మీకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనతో మీరు మేము వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్పిస్తాం అంటున్నారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎలా అప్‌లోడ్ చేయాలో నేర్పిస్తాం అంటున్నారు. ఇంకొకటి ఏంది? ఎవరైతే పోస్టర్ డిజైన్ చేస్తారో అది కూడా నేర్పిస్తా అని చెప్తున్నారు. సో, అవన్నీ నేర్చుకున్న తర్వాత మన దగ్గర క్లయింట్స్ ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. మన రూ. 1,299 ఏదైతే ఉందో మొత్తం పోయినట్టే. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే, ఇప్పుడు నేను జాయిన్ అయ్యా. బలిపశు నేనయ్యాను గదా! సో, బలిపశు నాతో పాటు ఇంకా చాలా మందున్నారు. అలా జాయిన్ అవ్వడం వల్ల వచ్చేసి 70% ఎవరైతే లింకుతో రిఫర్ చేస్తారో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను మీకు ఒక లింక్ ఇచ్చాననుకో దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే, దాంట్లో ఒక రూ. 100 ఉంటే దాంట్లో రూ. 70 నాకొస్తది. రూ. 30 కమిషన్ ఎవరైతే ఈ యాప్ డెవలప్‌మెంట్ చేసిండో వాడికి వెళ్తాయి. సో, ఇలా వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో అయితే ఉన్నారండి. సో, ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే రోజుకి ఈజీ మనీ సంపాదించొచ్చు అని చాలా వరకైతే అనుకుంటున్నారు. సో, అలాంటి తప్పు మీరు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పటికే నేనైతే చాలా మంది అడిగిన తర్వాత వాళ్ళ ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అయితే చెప్తున్నారు. అదే విధంగా ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీంట్లో దిగిన తర్వాత బలి పశువు అయితే అవుతున్నారండి. సో, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఉన్నాననుకో నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. నేను జాయిన్ అయ్యా. నా రూ. 1,300 ఎలాగో పోయినాయి కాబట్టి నేనేం చేస్తున్నాను, నా రూ. 1,300 సంపాదించుకోవడం కోసం పక్కన ఎవరైతే ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళకి కూడా ఈ లింక్ అయితే షేర్ అయితే చేస్తున్నా. ఈ లింక్ షేర్ చేయడం వల్ల ఏంది, వాళ్ళ దాంట్లో ఒక రూ. 1000 కట్టారనుకో దాంట్లో 700 నాకొస్తాయి. రూ. 300 కంపెనీ‌వోడికి వెళ్తుంది. ఇలా మన ఫ్రెండ్స్‌ని మనమే మోసం చేసుకుంటున్నాం కాబట్టి ఈజీ మనీకి ఎవరు అలవాటు పడొద్దు. ఈజీ మనీ అనేది మనకి ఎప్పటికి డబ్బులు ఈజీగా రాదు. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏదైతే ఆగిపోయినాయో దాని తర్వాత వచ్చేసి ఈ ఈజీ మనీ మాఫియా అనేది దిగడం అయితే జరిగింది. వీళ్ళ టార్గెట్ ఒకటే స్టూడెంట్స్ అలాగే ఇంట్లో ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళ టార్గెట్స్ అయితే అవ్వడం అయితే జరిగింది. వాళ్ళని మాత్రం టార్గెట్ పెట్టుకున్న తర్వాత మీకు రోజుకి 5,000 వస్తాయి, రోజుకి 10,000 వస్తాయని మోసం అయితే చేస్తున్నారు కాబట్టి మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయితే వాడు నెల మొత్తం కష్టపడితే వాడికి రూ. 20,000 నుంచి రూ. 30,000 అంటే జీతం వస్తుంది. అది కూడా రోజుకి 12 గంటలు పనిచేస్తే మాత్రమే వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన చేతిలో ఫోన్ ఉండగా మనం ఏదో రీల్ చేసుకొని నాకు రోజుకి 5,000 వచ్చాయి, 10,000 వచ్చాయని మన ఫ్రెండ్స్‌ని మనం మోసం చేసుకోవడం కాదు. నిజంగా నీకొచ్చిందా?
నువ్వే కోట్ల రూపాయలు సంపాదించుకో. పక్కనోడికి ఎందుకు చెప్తున్నావు? ఎవడైనా చెప్తాడా? ఎవ్వడు చెప్పడు. ఎందుకంటే ఈ అంతే ఇగ మన స్వార్థం కోసమే ఉన్నాం కాబట్టి, సో ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్న వాళ్ళైతే ఉన్నారో మీరు ఇప్పటికైతే ఆపేయండి. అలాగే ఈజీ మనీ కోసం చాలా వరకైతే మీలో వీడియో చూస్తున్న వాళ్ళైతే స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఈజీగా డబ్బులు రోజుకి ఎలా సంపాదించాలని. సో అది స్క్రోల్ చేసి ఆపేయండి. ఏదైనా ఉంటే మీరు ఓన్‌గా కంటెంట్ క్రియేట్ చేయండి. ఓన్‌గా వెళ్ళండి. యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయి. దాని నుంచి మీరు బాగుపడండి. అంతేగాని ఎవడో కంపెనోడు నాకు రూ. 1000 ఇచ్చిండో దాన్ని ప్రమోషన్ చేయమని చెప్తే అది చేస్తే నాతో పాటు నా వ్యూవర్‌షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతారు కాబట్టి రేపటి రోజున నన్ను తిట్టుకుంటారు. సో అలాంటి పని నేనైతే చేయను కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళైతే ఉన్నారో ఈజీ మనీ కోసం అలవాటు పడకండి. కష్టపడి చేయండి. కష్టపడి దానికి ఫలితం అనేది ఈరోజు రాకపోయినా సరే రేపటి రోజున తప్పకుండా అయితే వస్తుంది కాబట్టి మీరైతే చూడండి దీనికి. దాంతో పాటు వచ్చేసి ఓకే సాయి అనే వ్యక్తి అయితే ఉన్నాడు కదా! సో భానుగా సాయినాథ్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చేసి 100,00,00,000 స్కామ్ అయితే చేసిండు గడిచిన 4 ఇయర్స్‌లో. అసలు ఏం చేసిండో వాటి గురించి కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో ఒక క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం కాబట్టి, సో ఎవరైతే ఈజీ మనీ కోసం చూస్తున్న వాళ్ళైతే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రమే చూడండి. దాంతో పాటు ఒక రూపాయి కూడా మీకు ఈజీగా ఎప్పుడు రాదు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.